ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్స్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడును. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ఇప్పటి వరకు మనం చాలా మోసాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఎస్పెషల్లీ ఒక్కసారి కనుక మనం బ్యాంకు వైపు చూస్తే బ్యాంకులో జరిగే రకరకాల మోసాలు ఎలా జరుగుతాయి అంటే మనం చాలా చూస్తూ ఉంటాం. అందులో ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లోన్ యాప్స్ విషయం కావచ్చు, ఏజెంట్స్ ప్రకారంగా కావచ్చు, వీటన్నిటిలో ఎలా మోసం జరుగుతుంది, వాటి నుంచి ఎలా బయటపడే అవకాశం ఉందంటారు సార్? సిరి గారు, రీసెంట్గా బ్యాంకింగ్ సెగ్మెంట్లో జరిగిన కొత్త మోసం అంటే ఇప్పటివరకు జరగనటువంటి మోసం, ఆధునిక సమాజంలో ఇప్పటివరకు ఇంత శాస్త్ర సాంకేతిక టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ తరుణంలో ఇటువంటి సందర్భంలో ఒక పెద్ద బ్యాంకింగ్ సెగ్మెంట్లో జరిగినటువంటి ఒక భారీ మోసాన్ని మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ స్టేట్లో రాయ్పూర్ స్టేట్ క్యాపిటల్కి సుమారుగా ఒక 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో శక్తి డిస్ట్రిక్ట్లో చాపోరా అని విలేజ్. ఆ విలేజ్లో ఆల్ ఆఫ్ సడన్గా మన అక్టోబర్ 9వ తారీఖు నాడు సడన్గా ఒక బ్యాంకు ప్రత్యక్షమైంది. దట్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాపోరా అన్న పేరుతోటి పూర్తిగా బ్యాంక్ ఓపెన్ అయింది. ఒక కంప్లీట్గా బ్యాంక్ ఓపెన్ అవడంతో లోపల కంప్లీట్గా హైలీ సెగ్మెంట్స్ అనమాట. అంటే లోపల బ్యాంక్ మేనేజర్ తాలూకా క్యాబిన్స్ ఉన్నాయి, స్టాఫ్ వర్కింగ్ చేస్తున్న స్టాఫ్స్ ఉన్నారు, లోపల అంతా కూడా టెల్లర్ కౌంటర్స్ అన్నీ కూడా ఫుల్లీ సెటప్డ్, ఫుల్లీ లోడెడ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాపోరా ఏర్పాటైంది. ఆ బ్యాంకులో కస్టమర్స్ వస్తున్నారు. ఏంది బ్యాంక్ అంటే, అవునండి మీ సర్వీసెస్ చాలా దూరం ఉండాలి, ఇక్కడ బ్యాంక్ ఓపెన్ చేస్తామని బిఎం గారు చెప్తున్నారు. కొత్తగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కోసం చెప్పి అందరూ క్యూ లైన్లో అకౌంట్ సబ్మిషన్స్, ఆధార్ కార్డ్స్, పాన్ నెంబర్స్ ఇస్తున్నారు, అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు. అయితే ఆన్లైన్లో కాబట్టి ఇప్పుడు మాన్యువల్ చేస్తున్నాం అని చెప్పి డిపాజిట్ అమౌంట్స్ తీసుకుంటున్నారు. ఇది ఏంటంటే కంప్లీట్గా ఇంకా సర్వర్ డౌన్లో ఉంది కాబట్టి ఇంకా టైం పడుతుంది, ఇప్పుడే కొత్తగా సెటప్ చేసాం కదా, 1 వీక్ పడుతుంది, బట్ ఈలోగా అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి అని చెప్పి ఒక ఆయన కంప్లీట్ చెప్పడం, అందరూ గ్రామస్తులు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. అయితే ఇదే సందర్భంలో ఆ ఊర్లో ఉన్నటువంటి అనిల్ అగర్వాల్ అని చెప్పి ఒక పర్సన్ ఎప్పుడో బ్యాంకులో ఒక కియోస్క్ కావాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అని చెప్పి ఆయన అప్లై చేస్తున్నారు. కియోస్క్ అంటే ఏంటంటే ముఖ్యంగా మారుమూల పల్లె లాంటి ప్రాంతాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ యొక్క సాధారణ సేవలు అందించే నిమిత్తం మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించినటువంటి ఒక చిన్న ఒక సర్వీస్ సెంటర్ లాంటిది ఒక కియోస్క్ అంటారు. ఈ కియోస్క్ నన్ను 2 years బ్యాక్ అప్లై చేసుకున్నాడు, కానీ అప్పటి నుంచి కియోస్క్ ఆయనకి అలాట్మెంట్ కాలేదు. దీని మీద ఇమీడియట్గా నేను కియోస్క్ అప్లై చేసుకుంటేనే రాలేదు, ఆలోచనగా ఇంత పెద్ద బ్యాంక్ మా ఊర్లో ఎట్లా వచ్చిందని చెప్పి ఆయన ఇమీడియట్గా బ్యాంక్ వెళ్ళి మాట్లాడితే అక్కడ అనిల్ భాస్కర్ అని చెప్పేసి బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, అవును రీసెంట్ ఇక్కడ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాం, మారుమూల గ్రామంలో కంప్లీట్గా బ్యాంకింగ్ రంగం విస్తృతంగా మారుమూల గ్రామాలకి రావాలనే సదుద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఇక్కడ అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు ఉంటాయని చెప్పి ఆయన చెప్పడంతో ఆయన సరే అని చెప్పి ఆయన కూడా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి కంప్లీట్గా స్టాఫ్ అందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడి కార్డ్స్ వేసుకొని కొత్తగా స్టాఫ్ అందరూ కూడా న్యూ రిక్రూట్మెంట్ ఎలా లావాదేవీలు చేయట్లేదు, కానీ ఎలా చేయాలో తెలియని పక్షంలో అనిల్ భాస్కర్ గైడ్లైన్స్ ఇస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు ఆయనకి చాలా ఏదో కొత్తగా అనిపించి అనిల్ అగర్వాల్ ఇమీడియట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ అలాగే రాయ్పూర్ హెడ్ ఆఫీస్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు మేము ఇప్పుడు ఇటువంటి చాపారు చేయలేదే, సరే చూద్దామని చెప్పి వాళ్ళు కూడా జీప్ వేసుకొని హుటాహుటిన గ్రామానికి వచ్చేసరికల్లా అప్పటికి అనిల్ భాస్కర్ అనే వ్యక్తి బ్యాంక్ మేనేజర్ పారిపోయాడు. లోపలికి వెళ్ళేసరికల్లా బ్యాంక్ ఉంది, ఫుల్లీ లోడెడ్ బ్యాంక్ ఎక్విప్మెంట్స్తో పాటు ఈ 6 స్టాఫ్ ఉంటే ఈ 6 స్టాఫ్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే, మాకు తెలియదండి, మేము ఆల్రెడీ ఇక్కడ పోస్టింగ్స్ కోసం చెప్తే మేము అప్లై చేసాము, మేము CV కరికులమ్స్ కూడా సబ్మిట్ చేస్తే మాకు రిక్రూట్మెంట్ మాకు జాబ్ లెటర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మాకు, నేను ఈ జాబ్ కోసం 2.5 లక్షల రూపాయలు నేను ఆల్రెడీ కొంత కట్టాను, అమౌంట్ కూడా ఇచ్చాను అని చెప్పి మొత్తం 6 సబ్మిట్ చేస్తాం. మొత్తం సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళందరి ద్వారా ఈ బ్రైబ్ తీసుకొని వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్స్ ఏర్పాటు చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా ఒక సెటప్ ఏర్పాటు చేసినట్టుగా అంతా ఏర్పాటు చేసి బ్యాంక్ దగ్గర నుంచి కూడా వాళ్ళు కంప్లీట్గా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసి డిపాజిట్ సొమ్ము తీసుకోవడం ఇదంతా కూడా జరుగుతున్న విషయంలో ఇమీడియట్గా అక్కడ లోకల్ పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆ పరారీలోకి వెళ్ళిపోయాడు అనిల్ భాస్కర్, పూర్తి అక్కడి నుంచి అబ్స్కాండ్ అయిపోయాడు, ఆయన పరారీలోకి వెళ్ళిపోయాడు. బహుశా నాకు తెలిసి ఇంత అసలు విచిత్రంగా ఉంది సార్. నిజంగా స్టేట్ బ్యాంక్ అంటే అది చిన్న వ్యవస్థ ఏం కాదు, కానీ దాన్నే పెట్టి మోసం చేశారంటే ప్రజలు ఎంత జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందో ఒకసారి ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ సిరి గారు. అంటే ఇంకా మనం ఇంత మార్నింగ్ 2024లోకి వచ్చేసాం, అయినప్పటికీ కూడా ఇంకా ఏదో టెక్నాలజీ మనం అనుకుంటున్నాం కానండి, ఇప్పటికీ కూడా చాలామంది వ్యక్తులు ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో కానీ కొంత పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళకి ఈ బ్యాంకింగ్ సెగ్మెంట్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురి, చివరికి బ్యాంకునే పెట్టేశారంటే ఇంకేం చెప్పగలను చెప్పండి. అంటే ఇంకా సందేహం లేదు, ఇంకా డౌట్, ఇంక దేనికైనా ఫ్రాడర్స్ ముందుకు వస్తారు అని చెప్పడంలో. అయితే ఇక్కడ ఈ బ్యాంకింగ్ సెగ్మెంట్స్ చేసేటప్పుడు కొన్ని
టెర్మినాలజీస్ నేను చెప్తానండి. అవి ఇప్పుడు నేను ఒక 8-9 పాయింట్స్ చెప్తాను. ఈ 8 to 9 పాయింట్స్ మీద అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్క కన్జ్యూమర్కి, బ్యాంకులో ఉన్నటువంటి ఖాతా నెంబర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలర్ట్గా ఉండాలి. ఇది ఓన్లీ సిటీ వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు, కానీ గ్రామ స్థాయిలో ఇప్పటికి కూడా చిన్న చిన్న ఫోన్లు వాడేవాళ్ళు, అదేవిధంగా టెక్నాలజీ తెలియనటువంటి మారుమూల గ్రామాల వాళ్ళు కానీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా చాలా అలర్ట్గా ఉండొచ్చు. ముఖ్యంగా ప్రతి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకొని చేయండి. ఎలాంటి స్కామ్స్ జరుగుతుంటాయి, ఎట్లాంటి మోసాలు జరిగే ప్రయత్నం చేస్తారంటే ముఖ్యంగా నేను స్టార్టింగ్లో ఒక 3 చెప్తాను. అదేంటంటే ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఫిషింగ్ అంటే మన మొబైల్కి వచ్చినటువంటి కొన్ని ఫేక్ లింక్స్ వస్తాయి, కొన్ని మనకి ఫిషింగ్ లింక్స్ అంటారు. అంటే ఈ లింక్ క్లిక్ చేయండి, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు మీ డిపాజిట్స్ అని, లోన్స్ అని, రకరకాల ఎక్స్వైజెడ్ రకరకాల దీంతో ఒక ఫేక్ లింక్స్ వస్తాయి. మనం ఆ లింక్ ఏమనుకుంటాం అంటే డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళే పంపించారేమో అనుకుంటాం లింక్, కానీ అది బ్యాంక్ నుంచి వచ్చేటువంటి కాదు, అది ఫిషింగ్ లింక్స్. రెండవది విషింగ్. విషింగ్ అంటే ఏంటంటే మీ ఫోన్స్కి వస్తాయి, మీ ఓటీపీ చెప్పండి, లేదా మీ కార్డు వెనకాల ఉంటే ఆ 3 digits నెంబర్ చెప్పండి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఆధార్ కార్డు చెప్పండి అని చెప్తూ కొన్ని విషింగ్ చేస్తారు. మీకు ఫోన్లో వాళ్ళు కాల్స్ వస్తే మాట్లాడతారు. దీన్ని విషింగ్ అంటే ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు డిస్క్రైబ్ చేసేటువంటి టెర్మినాలజీస్ నేను మీతో వాడుతున్నానండి. సో విషింగ్ అంటారు దీన్ని. విషింగ్ అంటే విషింగ్తో మీకు చేస్తూ గుడ్ మార్నింగ్ అని చెప్తారు, విష్ చేస్తారు, వచ్చేటువంటి కాల్స్ అన్నింటినీ కూడా ఈ రకంగా మీ యొక్క డీటెయిల్స్ అడుగుతారు. బ్యాంక్ ఆఫీసర్స్ అన్నట్టుగా మాట్లాడతారు. సో మీరు యొక్క డీటెయిల్స్ కానీ చెప్పగలిగారంటే మీరు ఇమీడియట్గా స్కామ్లో కానీ ఆ మోసాలకి, ఆ చీటింగ్కి మీరు అందులో గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక 3వది స్మిషింగ్ అంటారు. స్మిషింగ్ అంటే మీకు వచ్చిన SMS ప్యాకేజ్ అనమాట. అంటే SMS అలర్ట్స్ వస్తాయి మీకు. ఇప్పుడు ఇమీడియట్గా మీరు ట్రాన్సాక్షన్ చేశారు, SMS వస్తుంది. సమ్ SMSలు రావడం కానీ, టెక్స్ట్ మెసేజెస్, అదేవిధంగా వాట్సాప్ మెసేజెస్, ఇవన్నీ కూడా స్మిషింగ్ అంటారు. ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్. ఈ 3 కేటగిరీస్ ద్వారా మనకున్న డివైస్కి ఆన్లైన్ మోసాలు వచ్చేటువంటి ఈ ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ 3 కేటగిరీస్లో చాలా ఇబ్బంది పడతారు. ఇంకా 4వది ATM మోసాలు. ATM మోసాలు అంటే ఇది ఎంత టెక్నాలజీకి వెళ్ళిపోయారంటే మనం ATM ఇచ్చడానికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ATM మిషన్ వాడడానికి ఈ స్కిమ్మింగ్ డివైస్లు అంటారు. అంటే మనం కార్డు వెంటనే ఎప్పుడైతే ఇన్సెట్ చేస్తామో ఇమీడియట్గా మన కార్డు తాలూకా డీటెయిల్స్ అని ఆటోమేటిక్గా అది కోడింగ్ తీసుకొని మన మొబైల్కి అలర్ట్గా పంపిస్తారనమాట. ఇవేం చేస్తారంటే ఈ గ్రామాల్లో ఎక్కువగా జనసంచారం ఎక్కువగా లేని ప్రాంతాల్లో ATM మెషిన్స్ దగ్గర వీటిని ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసేటప్పుడు పాపం అక్కడ ఉన్న రైతో లేకపోతే సన్నకారు ఒక వ్యాపారస్తులు ఇమీడియట్గా తనకి ఏదో తొందరలో వెళ్ళి అక్కడ జస్ట్ ఇన్సెట్ చేసి తన ట్రాన్సాక్షన్ డిపాజిట్ కానీ లేకపోతే విత్డ్రాల్ కానీ తీసుకుని బ్యాంక్ దాకా ఎందుకు వెళ్ళి ఇక్కడ ATM మెషిన్కి వెళ్ళేసరికి ATM మెషిన్లో అప్పటికే ఇన్స్టాల్ చేసి ఉంటాడు ఆ మెషిన్స్ అని. ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ కూడా డైలీ ఉండదు, ఎప్పుడుగా 15 రోజులకో 20 రోజులకో చేస్తారు. సో ATM మెషిన్ ఎప్పుడెప్పుడు ఏ టైంలో వాళ్ళు వస్తారు అనుకునేటప్పటికి జస్ట్ ఆ టైంకి వెళ్తారు, మళ్ళీ ఆ డివైస్ ఆ ఇన్స్ట్రుమెంట్ తీసేస్తారు, మళ్ళీ ఆ చెక్మేట్ వాళ్ళు వచ్చి ఆ పేమెంట్ అంటే క్యాష్ డిపాజిట్ చేసి ఆ టైంలో అయిపోతుంది. కానీ తరచుగా ఉంటాయి, ఒకసారి ఇన్స్టాల్ చేశారంటే వాళ్ళకి 4-5 days దాకా వెళ్ళరు. కాబట్టి ఈ గ్యాప్ పీరియడ్లో అక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు కొన్ని డివైస్లో. దాని ద్వారా మన కార్డు పెట్టగానే కార్డు తలగా డీటెయిల్స్ కూడా ఇమీడియట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ATM ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి మనకి CC ఒకసారి మీరు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ CC కెమెరా ఉందా లేదా, ఆ CC కెమెరాలో ఏవైనా కొత్త డివైస్ లాంటివి ఏమైనా పెట్టారు, అవి కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ATM ఫ్రాడ్స్ చాలా తక్కువైనప్పుడు కూడా, అంటే జనరద్దీ ప్రాంతాల్లో, జనసంచారం పెద్దగా లేనటువంటి మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ స్థాయిలో, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ATM మెషిన్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా అక్కడ CC ఫుటేజ్ కానీ ఇంకా అదే CC కెమెరా పక్కన వేరే డివైస్, అంటే మన ATM మెషిన్ పెట్టేటప్పుడు వేరే CC కెమెరా ఉంటుంది, ఇది కంప్లీట్ ఫోటో క్యాప్చర్ చేసుకుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళిపోతారు, ఈ కార్డ్ ఏంది ఆ డీటెయిల్స్ అలా జూమ్ చేసుకొని వాళ్ళు కూడా ఫ్రాడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని ATM మెషిన్స్ వాడేటప్పుడు. ఫేక్ లోన్స్ విషయం ఎలా ఉంటాయంటే మన మొబైల్కి సడన్గా ఫోన్ వస్తుంది, అర్జెంటుగా మేము ఒక 5 lakhs లోన్ ఇస్తామని, లేకపోతే 10 lakhs లోన్ ఇస్తామని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఇమీడియట్గా ఆ మెసేజ్ చూసుకొని మనం అప్లై చేసేసరికల్లా వాళ్ళు ఏమంటారంటే మేము డీటెయిల్స్ అన్ని ప్రాసెస్ చేయాలి, సో ప్రాసెసింగ్ ఫీజు మాకు ఇవ్వాల్సి వస్తుంది, సో ప్రాసెసింగ్ ఫీజు ఇస్తే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి అఫీషియల్గా అంతా బ్యాంకింగ్ సెగ్మెంట్ ఉన్నట్టుగా టోటల్గా లోన్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధార్స్, పాన్స్ అన్నీ తీసుకొని సార్ దీనికి ఇంత ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, నేను ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్లో అమౌంట్ పంపించండి, అప్పుడే మీ లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో దిస్ వెరీ వెరీ పెద్ద ఫ్రాడ్ ఏంటంటే ఇట్లాంటివైనా ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చేయండి అని చెప్పారంటే డెఫినెట్గా ఫ్రాడ్ ఉంటుంది. బ్యాంకర్స్ ప్రాసెసింగ్ ఫీజు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే లోన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు, కానీ బిఫోర్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు అని తీసుకోవడం చాలా తక్కువ. సో మనకు ఉన్నటువంటి టెన్షన్ ఆదుర్దాలు ఏం చేస్తామంటే సమ్ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేయండి, ఒక 50,000 ఏంటి 30,000 ఏమని చెప్తారు, సో మనం అమౌంట్ డిపాజిట్ చేస్తాం తెలియకుండానే ఇటువంటి ఫ్రాడ్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా లోన్ యాప్ సంబంధించి. సో దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే డెఫినెట్గా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్, లేకపోతే దగ్గరలో ఉన్న బ్రాంచ్ మేనేజర్కి వెళ్ళి సార్ ఇట్లా ఉంటుంది నాకు పలానా థర్డ్ పార్టీస్ లోన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, సో ఈ
థర్డ్ పార్టీ నేను లోన్ తీసుకోవటం జెన్యూనా కాదని ఒకసారి బిఫోర్ దట్ కన్సల్ట్ చేసుకుంటే మంచిది. అంటే మీరు ఒక 10,000 పే చేసినా, 20,000 పే చేసినా, 1 lakh పేమెంట్ చేసినా ప్రాసెసింగ్ ఫీజు అని అడిగారంటే డెఫినెట్గా మీరు దగ్గరలో ఉండే బ్రాంచ్ మేనేజర్ కానీ మీరు అథెంటికేషన్ పూర్తిగా కన్ఫర్మ్ అయితే కానీ మీరు ప్రాసెసింగ్ ఫీజు కూడా చేయకపోవడం మంచిది. ఈ రకంగా ఈ బ్యాంక్ లోన్ యాప్స్ అని చెప్పి లోన్ యాప్స్ మీద కూడా మనకు ఫ్రాడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది సిరి గారు. మరికొన్ని మోసం ఉంటాయి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్. ఎట్లా అయితే నేను డెబిట్ కార్డు డీటెయిల్స్ ఎలా చెప్పాను అదేవిధంగా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. మీ క్రెడిట్ కార్డులో అమౌంట్ తక్కువైంది కాబట్టి ఈఎంఐ సౌకర్యం కల్పిస్తూ ఉంటారు. లేకపోతే లేదండి మీకు సమ్మేషన్ టోటల్ అమౌంట్ ఉంది కాబట్టి ఈఎంఐ ద్వారా టోటల్ పేమెంట్ పార్ట్ పేమెంట్గా చేయొచ్చు. ఆ పార్ట్ పేమెంట్ నేను చెప్తాను, ఈ లింక్స్ మీరు పంపించడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది, మేము మీకు టోటల్గా ఇంట్రెస్ట్ కూడా 0 చేస్తామని చెప్తూ కొన్ని రకాల కాల్స్ వస్తాయి, కొన్ని రకాల లింక్స్ వస్తాయి, ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ వస్తాయి. అటువంటి విషయాల్లో మాత్రం చాలా అలర్ట్గా ఉండాల్సి వస్తుంది, ముఖ్యంగా క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్న పర్సన్స్. ఇది కాకుండా టెక్నికల్ సపోర్ట్ అని ఆ టెక్నికల్ సపోర్ట్ పెట్టి కూడా మనకు మోసం చేసే అవకాశం ఉంటుంది. టెక్నికల్ సపోర్ట్ అంటే మీ యాప్ అర్జెంట్గా అన్ఇన్స్టాల్ అయిపోతుంది, సో యాప్లో మీరు చేసుకోవాలనుకుంటే నేను చెప్పినటువంటి లింక్ ఏర్పాటు చేయండి, ఆ లింక్ త్వరగా మీరు కొత్తగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చెప్పి టెక్నికల్ సపోర్ట్ పేరు మీద కూడా వస్తుంది. సడన్గా మీ బ్యాంక్ అకౌంట్ సీజ్ అయిందని చెప్తారు. లేకపోతే మీరు ఇప్పటిదాకా తీసుకున్న లోన్ విషయంలో సడన్గా ఆర్బీఐ ఇప్పుడు రెపో రేట్స్ పెంచారు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా పెంచుతాం, సో మీరు ఇమీడియట్గా అమౌంట్ మీరు కొంత డిపాజిట్ చేశారంటే మీరు ఇప్పుడు తీసుకున్న లోన్ అమౌంట్ నుంచి కొంత మీకు తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా అమౌంట్స్ పే చేయమని చెప్తారు. సో ఇట్లాంటి టెక్నికల్ సపోర్ట్ చేసిన ఫ్రాడ్స్ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక మూడోది కల్ట్ అకౌంట్స్ అంటారు. కల్ట్ అకౌంట్స్ అంటే అకౌంట్ యొక్క మనం పెద్దగా యూజ్ చేయని అకౌంట్స్ని వాళ్ళు తీసుకొచ్చి ఈ అకౌంట్ వాళ్ళకి ఎవరో డీటెయిల్స్ తీసుకుంటారు, మనకి తెలియకుండా మన అకౌంట్ ఇంకో ఆపరేట్ చేస్తుంటారు. వేరే వ్యక్తులు దీన్ని ఆపరేట్ చేస్తూ అనుకోకుండా దాన్ని ఏదో స్కామ్లో ఇరికించేసి ఈ అకౌంట్ స్క్వీజ్ అయిపోతుంది. ఇమీడియట్గా మనకి ఏమంటారంటే మీ అకౌంట్ని మీరు పలానా మాదక ద్రవ్యాలు పంపించారనో. యాక్చువల్ జరిగే కూడా అవే, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. రీసెంట్గా మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, చిత్తూరు, అదేవిధంగా నెల్లూరు కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి స్కామ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. అకౌంట్స్ హోల్డర్ ఎక్కడో ఏదో మత్స్యకార గ్రామంలోనో లేకపోతే వేరే సిటీకి చాలా దూరంగా ఏదో తన పనిలో తను ఉంటాడు, ఈ అకౌంట్ కంప్లీట్గా వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసి ఆ అకౌంట్ ఆపరేట్ చేస్తుంటారు. సన్నగా ఒక పెద్ద అమౌంట్ 1 కోట్ల రూపాయలు వచ్చి అకౌంట్లో పడుతుంది. ఇంత అమౌంట్ ఎందుకు వచ్చిందంటే స్మగ్లింగ్ అమౌంట్ లేకపోతే డ్రగ్స్ ఇటువంటి విషయాల్లో ఆ అకౌంట్స్ అవడం వల్ల మళ్ళీ తెలియకుండానే ఈ అకౌంట్ మెయింటైన్ చేసేందుకు తీసుకెళ్ళి లోపలేసేస్తారు. సో ఇటువంటి విషయాల్లో కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా మీకు అకౌంట్లోకి తెలియకుండానే పెద్ద మొత్తంలో అమౌంట్ పడిందంటే ఇమీడియట్గా దగ్గర ఉన్న బ్యాంక్కి సంబంధించిన అధికారులకు మీరు ఇన్ఫార్మ్ చేయడం వల్ల కూడా మీరు దీన్ని తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా ఒకటి చెప్తానంటే దట్ ఇస్ అ ఫేక్ బ్యాంక్ యాప్స్ అనమాట. అంటే అఫీషియల్గా మనం వాడతాం, ఐమొబైల్ అంటే ఐపీఎన్ వాడతాం, ప్రతి బ్యాంక్ ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ త్రూ ట్రాన్సాక్షన్ చేస్తాం. కానీ సిమిలర్గా అలానే ఉంటుంది, యాస్టేజ్గా యాప్స్ ఉంటాయి. ఒక్కోసారి మనం ఏదో యాప్ డివైస్ మార్చినప్పుడు ఇట్లాంటి మార్చినప్పుడు మన అన్ని కలర్ఫుల్గా కనిపిస్తుంటాయి. సేమ్ ఇదే బ్యాంక్ అకౌంట్ అని చెప్పి మనం ఎంటర్ చేసేసరికల్లా తెలియకుండానే ఆ బ్యాంక్ యాప్స్ అన్ని ఒకలాగా ఉంటాయి. అందుకని బ్యాంక్ యాప్స్ వాడేటప్పుడు డెఫినెట్గా దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి బిఎం కానీ లేకపోతే కన్సల్ట్ అక్కడ సెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు ఉంటారో మీ అఫీషియల్ ఏ యాప్ వాడుతున్నారు ఈ అక్కడ దగ్గరుండి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ఒకవేళ మరలా మీ దగ్గర రిమూవ్ అయిపోయిన సెకండ్ టైం కూడా మీకు అథెంటికేషన్ ఉన్నటువంటి యాప్స్ యూజ్ చేయడం మంచిది, కానీ అన్నెసరీ అనాథరైజ్డ్ యాప్స్ వాడడం అంత కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇటువంటి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డౌట్ వచ్చేటప్పుడు ఏమైనా దగ్గర ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ చేయాలి. అయితే ఇటువంటి మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ లేకపోతే ఆండ్రాయిడ్ ఐఓఎస్ నుంచి ఉన్నటువంటి అఫీషియల్ వెబ్స్ ఉన్నటువంటి వాడాలి తప్పించి మన ఫోన్ నుంచి వచ్చే లింక్స్ ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ అంటారు, ఇటువంటి ఆండ్రాయిడ్ సంబంధించిన ఫేక్ అకౌంట్స్ అనమాట, వీటి నుంచి వచ్చే లింక్స్ మీద ఇప్పుడు కూడా యాప్స్ డౌన్లోడ్ చేయకపోవడం మాత్రం 100% సేఫ్ అయితే కాదు. ముఖ్యంగా ఏమాత్రం డౌట్ ఉన్నా దగ్గరలో ఉన్న బ్యాంక్ మేనేజర్ని దగ్గరలో ఉన్న కన్సల్టేషన్ చేస్తూ యూజ్ చేయడం మంచిది. బట్ ఏదైనా బ్యాంక్ హోల్డర్ అంటే ఒక అకౌంట్ హోల్డర్ ఉండేటప్పుడు మాత్రం బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా కంప్లీట్గా బ్యాంక్స్ పెట్టేశారంటే ఇక మన చేతిలో ఉన్న డివైస్ తోటి ఇన్ని రకాల స్కామ్లు చేయడం సిద్ధంగా ఉంటారు. కాబట్టి వీ హ్యావ్ బీ కేర్ఫుల్. ఎస్ సార్, మీరు చెప్తూ ఉంటే బ్యాంక్లో జరిగే రకరకాల స్కామ్స్ ఇన్ని ఉన్నాయా, ఇన్ని ద్వారా వాళ్ళు మోసం చేస్తున్నారా అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తున్నా, డబ్బులు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కావచ్చు, యాప్స్ యూజ్ చేసేటప్పుడు కావచ్చు, ఎంత జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందో తెలుస్తుంది. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.